నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. సరిగ్గా కొన్ని రోజుల నుంచి మగధా న్యూస్ మీద పడుతున్న వాళ్ళు, మగధా న్యూస్ ని టార్గెట్ చేస్తున్న వాళ్ళు, నా వీడియోలు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ నిర్వచనాలు ఇస్తున్న వాళ్ళు, నన్ను ప్రశ్నిస్తున్న వాళ్ళు, ముందుగా వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత నేను ఇవాళ టాపిక్ లోకి వెళ్తా. మగధా న్యూస్ ప్రారంభంలోనే మగధా ఒక స్టాండ్ చెప్పడం జరిగింది. సరిగ్గా మగధా న్యూస్ ప్రారంభమయ్యి 6 నెలలు అంటే 180 రోజులు. 180 రోజుల్లో మేము తీసుకున్న టాపిక్స్, నేను చెప్పే అంశాలు సమాజ కోణంలో నుంచి, దేశం కోణంలో నుంచి, సమస్య మూలాల్లో నుంచి, నా గుండె లోతుల్లో నుంచే నేను మాట్లాడతా. కానీ జర్నలిజాన్ని తాకట్టు పెట్టారని, మహిళ గురించి ఒక మహిళ ఇలా మాట్లాడుతుందని, అసలు నేను పుట్టినప్పుడే నా తల్లిదండ్రులంటే నా గొంతులో వడ్లగింజేస్తే ఈ దరిద్రం ఉండేది కాదని మాట్లాడుతున్నా సో కాల్డ్ జర్నలిస్టులకి చెబుతున్నా. ఈ పార్టీ ఎంగిలి మెతుకులు, పార్టీల జెండాల కింద పనిచేసే లాంటి వాళ్ళు అసలు అప్రస్తుతం. వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోను. కానీ జర్నలిజం ముసుగులో ఇదే పార్టీల కోసం పనిచేసేవాళ్ళు, దేశ వ్యతిరేక శక్తులుగా ఉండేవాళ్ళు, ఒక ఎజెండాల్ని, ఒక భావజానాల్ని నింపుకొని దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ పక్కన నిలబడే వాళ్ళకి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా. మీరా నా గురించి మాట్లాడేది? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ జీవితాలు ఏంటి? నా వీడియోని టెలికాస్ట్ చేస్తున్న ఒక మహిళా జర్నలిస్ట్కి వార్నింగ్ ఇస్తున్నా. వాడెవడో ఉన్నాడు, వాడు జర్నలిస్ట్ అంట, వాడు మాట్లాడుతున్నాడు నా తల్లిదండ్రులు వడ్ల గింజలు నా గొంతులో వేస్తే సరిపోయేదని. ఇదే వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక ఆడపిల్ల గురించి నేను మాట్లాడాను కాబట్టి వాడు హట్ అయ్యాడంట. వాడికి సమాధానం చెబుతున్నా. ఇదే జర్నలిస్టు ముసుగులో ఉన్న వ్యక్తి, ఇదే వీడు పెద్ద గొప్పవాడిలాగా యాక్ట్ చేస్తున్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఇతడి బ్యాక్గ్రౌండ్ తెలియదా ఎవరికి? ఇదే జర్నలిస్టులో ఇతడు బ్యాక్గ్రౌండ్ తెలియదా? మహిళల పక్షాన అంతగా మాట్లాడేవాడు తన భార్యని, తన పిల్లల్ని నడి రోడ్డులో పెట్టేసి వేరే మహిళ కోసం అర్రులు చాపి వేరే మహిళ కుటుంబాన్ని, ఆ మహిళలో ఉన్న వాళ్ళ బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వీడు చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఆ మహిళ తనకు లొంగలేదని, వాడు చెప్పినట్టు వినలేదని చెప్పి ఇదే మీడియాలో ఉన్న మరో మహిళ కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టడానికి ఇదే ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టుగా మహిళ గురించి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా అసహ్యంగా మాట్లాడాడు. ఏ మగవాడు మాట్లాడినంత దుర్భాషలాడి మాట్లాడాడు. ఆ మహిళకి అప్పటికి ఒక మైనర్ బాలిక లేదా? ఆ తల్లిని రోడ్డు మీద వేస్తే మరి ఆ పిల్ల ఏమవ్వాలి? ఒక మైనర్ బాలిక ఉన్నప్పటికీ కూడా తన సొంతం కావాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వీడిని 4 రోజుల పాటు 3 రోజుల పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వేశారు. ఇదే జర్నలిస్టులు తీసుకువెళ్ళి విడిపిస్తే బయటకు వచ్చాడు. ఇలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది, సిగ్గేస్తుంది. ఇంకొకటి, ఎవరెవరు ఏ జెండాల కింద పనిచేస్తారు, ఎవరెవరు మీడియాని నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటూ పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళందరికీ చెబుతున్నా. మగధా న్యూస్ చాలా కష్టాన్ని, ఎంత కష్టాన్నైనా తీసుకుంటుంది అని డే 1 చెప్పాను. 180 రోజులు సరిగ్గా మగధా న్యూస్ ప్రారంభమై 180 రోజుల్లో మేము తీసుకున్న ఎజెండాలు, భారతీయత గురించి నేను మాట్లాడుతున్నా, దేశం గురించి మాట్లాడుతున్నా, సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నా, సంస్కృతి గురించి మాట్లాడుతున్నా, ఆడవాళ్ళకి విచ్చలవిడిగా ఇచ్చిన హక్కుల గురించి, నాశనం అవుతున్న దేశం గురించి మాట్లాడుతున్నా. అదే వ్యాసెక్టమీ ఎప్పుడు మొదలు పెట్టారు? కాంగ్రెస్ సమయంలో వ్యాసెక్టమీ తీసుకొచ్చి ప్రతి దొరికిన మగవాడికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేసి ఈరోజు భారతదేశంలో కుటుంబం లేకుండా చేసిన విధానం గురించి మాట్లాడుతున్నా. ఇదే దేశంలో మరో మతం వాళ్ళు వాళ్ళ చట్టాలను అవలంబిస్తూ వాళ్ళు చక్కగా పిల్లలను కంటున్న విధానం గురించి నేను మాట్లాడా. ఇదే లెఫ్టిస్ట్ భావాలతో, ఇదే లెఫ్ట్ లిబరల్ భావాలతో, కమ్యూనిస్ట్ భావాలతో, కమ్యూనిస్టెడ్ థాట్ బేస్డ్తో నడిపే దేశాలు ఏవైతే ఉన్నాయో, జపాన్, కొరియా, చైనా, ఇలాంటి దేశాలు ఈరోజు మహిళా హక్కుల్ని విపరీతంగా ఇచ్చేసి ఎలా నష్టపోతున్నాయో, ఈరోజు ఎలాంటి అంచున ఉన్నాయో, పెళ్లి అంటేనే మగవాడు దూరం జరిగేలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నారో ఇవన్నీ నేను చెబుతూ వస్తున్నా. ఒక్కొక్కళ్ళని, ఒక్కొక్క సమస్యని తీసుకుంటే నా గుండె లోతుల్లో నుంచి, సమస్య మూలాల్లో నుంచి నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా విడమరిచి చెబుతున్నా. సమాజంలో మేల్కొనాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సమస్య మూలాల్లో నుంచి నేను మాట్లాడుతున్నా. ఇన్నేళ్ల పాటు పుస్తకాల రూపంలో, భావజాలాల రూపంలో ఇదే మీడియాల్ని అడ్డం పెట్టుకుని కేవలం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు మాత్రమే మీడియాలో ఇన్నాళ్ల పాటు రాజ్యమేలారు. అవునా కాదా? ఇన్నాళ్ల పాటు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు మాత్రమే రాజ్యమేలారు. మహిళా హక్కులు, మహిళల కోసం మాత్రమే మాట్లాడుతున్నామని మహిళల్ని బూచిగా చూపించి, మహిళల్ని ఈరోజు మగవాడిని చంపడానికి మాత్రమే అస్త్రాలుగా మార్చుకున్న విధానం గురించి నేను మాట్లాడుతున్నా ఇన్ని రోజుల పాటు.
కమ్యూనిస్ట్ థాట్ బేస్డ్ అనేది ఏ దేశాన్ని ఎలా ముంచుతుంది, పతనం దిశగా ఏ దేశం ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని నేను మాట్లాడా. ఈ మాటలు రుచించని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నా మీద మాట్లాడుతున్నారే. మీకు ఏ పార్టీ ఎంగిలి డబ్బులు ఇస్తుందో, ఏ పార్టీ ఎంగులు మెతుకులు తింటూ బతుకుతున్నారో మీకు అర్థం కావాలి. జర్నలిస్టుగా నేను వార్తలు రాయడం కాదు, వార్తలు చెప్పడం కాదు, గ్రౌండ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం కాదు. ప్రతి అంశంలో లక్ష్మి అంటే నిబద్ధత, నిజాయితీగా ప్రతి సంస్థలో పనిచేశాను. ఏ నాయకుడితో లక్ష్మి మాట్లాడుతుందో చూడండి, ఏ నాయకుడితో కూడా నేను మాట్లాడను. ఈ సమస్య అంతటిని ఇదే జర్నలిజంలో ఉండి అందరూ చూసింది ఒక కోణం, నేను చూసింది ఒక కోణం. నేను సమస్య మూలాలను చూశాను. ఇది ఒక రాజకీయ పార్టీని లేపి ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే సమస్య పోయే సమస్య కాదు. ఇది భారతదేశంలో వేళ్ళూరుకుపోయింది సమస్య. 75 ఏళ్లుగా ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసేసి ఇదే ప్రజల మీద ఆడుతున్న విధానం మీద నేను ఫైట్ చేస్తున్నా. ఈ యుద్ధం నేను ఎంతవరకైనా చేస్తాను. దీనికి ఎంగిలి మెతుకులు అవసరం లేదు. యథావిధిగా ఒక మీడియా నడవడానికి ఏమేమి కావాలో అన్ని శక్తుల్ని కూడగట్టుకుంటూ నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తాను. మొత్తం నా వాస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఏనాడు కూడా నేను మహిళని అని నేను ఏ రోజైనా సరే ఎక్కడైనా మహిళా విక్టిమ్ కార్డు వాడానా? మగవాళ్ళకి దీటుగా అర్ధరాత్రులు, అపరాత్రులు కూడా పనిచేసిన మహిళా జర్నలిస్ట్ నేను. ఉమెన్ జర్నలిస్ట్ నేను. ఏనాడు కూడా నేను ఉమెన్ని అని నేను ఎక్కడా కూడా వాడలేదు. అలాగే కష్టం అంటారా, కష్టం ఎంత కష్టమైనా తీసుకోగలిగిన ధైర్యం ఆ డిఎన్ఏ నాకుంది. ఎలాంటి కష్టాన్నైనా తీసుకోగలిగిన డిఎన్ఏ నాకుంది. ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి, రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఎంత బలంగా ఉండగలదో, అసలైన కష్టం ఏది, ఈరోజు కెమెరాల ముందు కూర్చొని 4 మాటలు చెప్పే కష్టం ఏది అనేది తెలిసిన దాన్ని. ఈరోజు రైతులు పడుతున్న కష్టమో రేపు సమాజం ఎదుర్కోబోయే కష్టం కంటే నేను పడే కష్టం ఏమి పెద్దది కాదు అని నమ్మిన దాన్ని కాబట్టే బలంగా వినిపిస్తాను. ఎంత కష్టాన్నైనా తీసుకుంటాను. అది ఆర్థిక పరంగా వచ్చే కష్టం కావచ్చు, మీలాంటి వాళ్ళ దాడుల వల్ల మురిగే దాడులు ఉంటాయి కదా, వాటి గురించి వచ్చే కష్టం కూడా కావచ్చు. ఒక నిబద్ధతని మీరు ప్రశ్నిస్తున్న విధానం ఏదైతే ఉందో, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఛానల్ దగ్గరకు వచ్చి మాట్లాడండి. దమ్ము ధైర్యం ఉంటే ఛానల్ దగ్గరికి వచ్చి మాట్లాడండి, నాకు కాల్ చేసి మాట్లాడండి. లేదు అంటే మీకు అభ్యంతరాలు ఉంటే కేసులు పెట్టుకోండి, ఆ కేసుల్ని నేను ఫేస్ చేస్తాను. నా గొంతు కోర్టుల వరకు వెళ్ళి వినిపిస్తాను. నేను ఈరోజు నేను చేస్తున్న యుద్ధంలో సరిగ్గా 180 రోజుల్లో నేను తీసుకున్న అంశాలు ఏంటో చూడండి. ఈ రోజు బండి సంజయ్ కుమారుడు సమస్య వచ్చింది కాబట్టే కదా మీరంతా మాట్లాడుతున్నారు. ఇది మగధా న్యూస్ బండి సంజయ్ గురించో బండి సంజయ్ కుమారుడు గురించో మాట్లాడలేదు. సమస్య మూలాల గురించి నేను మాట్లాడాను. మహిళ ఈ చట్టంతో కేసు పెట్టింది కాబట్టి, అవతల ఉన్న మహిళ ఈ చట్టంతో కేసు పెట్టింది కాబట్టి, ఈ చట్టానికి సంబంధించి అసలు మైనర్ అంటే ఈ నెంబర్ గేమ్ ఏదైతే ఉందో, ఈ నెంబర్ గేమ్ తోనే జరుగుతున్న దాడి అనేదే నేను మాట్లాడుతున్నా. ఈ సమస్య మూలాల్లోకి తీసుకువెళ్ళా. ఏ దేశంలో అసలు మైనర్ అన్న పదానికి ఏదుందో చెప్పాను. మీరు చెబుతున్న వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా మైనర్ అనే నెంబర్ 14, 15, 16 దగ్గర మాత్రమే ఆగింది అని చెప్పా. భారతదేశంలో మాత్రమే 18 ఏళ్ళు అనేది చెప్పారు అని చెబుతున్నా. అంటే భారతదేశంలో ఉన్న మహిళలు 18 ఏళ్ల వరకు మెచ్యూరిటీ లేని మహిళలు అని మీరు ముద్ర వేస్తే గనక అదన్నా ఒప్పుకోవాలి. 18 ఏళ్ల వరకు భారతదేశంలో మహిళలకి తెలివి లేదు, బుద్ధి లేదు, ఏదైనా చేయగలరు, అమాయకంగా ఉంటారు అనేది మీరు చెప్పండి. వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న మహిళలు 14 ఏళ్లకే వాళ్ళని మైనర్, 14 ఏళ్ళు మాత్రమే మైనర్ అనేది మీరు చెప్పండి. అబ్బాయిలకు మాత్రం 18 ఏళ్లకే విచ్చలవిడి తెలివితేటలు ఉంటాయి. అమ్మాయి అనేది అసమర్థురాలు, అమ్మాయికి తెలివి లేదు, అబ్బాయికి ఉన్నంత తెలివి లేదు, అబ్బాయికి ఉన్నంత బలవంతురాలు కాదు అనే విషయమైనా చెప్పండి. కేవలం అబ్బాయిని టార్గెట్ చేయడానికి మాత్రమే కదా ఈ పోక్సోలో 16 ఏళ్ల ఉన్న వయసుని మనకి 18 ఏళ్ల వరకు చేసేసి ఈ రోజు అదే 18 ఏళ్లని మ్యాండేటరీగా ఎలా పెడతారు? పెళ్లికి 18 ఏళ్లు నిండాలి అన్నారు. సరే, ఇదే విషయంలో 18 ఏళ్లు నిండిన నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయి ఫోటో చూపించవచ్చు, ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడొచ్చు. ఇదేం చట్టం? ఒక్క రోజులోనే అమ్మాయి మైండ్ సెట్ ఎలా మారిపోతుంది? ఈ సమస్య గురించి నేను మాట్లాడాను. 1 డేలో నిజంగా ఆలోచించండి. మేధావులు కానీ, ప్రజలు కానీ, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న మీలాంటి వాళ్ళు కానీ ఆలోచించండి. 18 ఏళ్ళు 12 గంటలకి ఎప్పుడైనా నిండుతుంది కదా. 18 ఏళ్ళు నిండిన తర్వాత సరిగ్గా 12 గంటల తర్వాత 1 గంటకంతా అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చేస్తుందా? ఆ అమ్మాయి గురించి ఫోటోలు తీసుకొచ్చి మీడియాలో చూపించేయొచ్చా? పోనీ దాన్ని ఒప్పుకోండి. ఆ గంట వరకు మేము ఆగుతాం, మీరు ఆగకుండా చెప్పారు అనే విషయం చెప్పండి. ఈ చట్టాలు చేసి జనాల మీద రుద్ది
ఈరోజు దేశాన్ని ఏం చేద్దామని అని నేను దేవన్ నుంచి ప్రశ్నించాను. మగధా న్యూస్ ప్రారంభం దగ్గర నుంచి మగధా న్యూస్ సబ్జెక్ట్ చూడండి, మగధా న్యూస్ కంటెంట్ చూడండి. మగధా న్యూస్ ఎంత బలంగా ప్రతి సమస్యని కూడా ఒక 2000 సంవత్సరాల క్రితం వరకు జరిగిన ఆ సమస్య మూలాల్లోకి నేను మాట్లాడతాను. 100 ఏళ్ల క్రితం జరిగిన సమస్య మూలాల్లోకి మాట్లాడతాను. ఎంతమంది బ్యూరోక్రాట్స్, ఎంతమంది మేధావులు, ఎంతమంది అనుభవజ్ఞులు, ఇది కదా మనకు కావాల్సింది. ఇన్నేళ్ల పాటు విడిపోయిన పార్టీల వారీగా విడిపోయిన గొంతుల్నే చూస్తున్నాం. ఈ రోజు సమస్య మూలాల్లోకి వెళ్ళగలిగిన ఒక ఆడపిల్ల వచ్చి మాట్లాడుతుంటే మేమున్నామని మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది బ్యూరోక్రాట్స్ మాట్లాడుతున్నారో వినండి. ఎంతమంది నేను చెప్పిన ప్రతి ఎపిసోడ్ని కూడా ఒక 10 పుస్తకాల లెసన్ గా తీసుకుంటున్నారో చూడండి. సబ్జెక్టు కంటెంట్ లేకుండా పార్టీలు ఇచ్చిన ఆ ఎంగిలి మెతుకుల కోసం హడావుడి చేస్తూ ఆర్భాటాలు చేస్తూ బిల్డప్లు ఇస్తూ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి. నిజమైన జర్నలిజాన్ని మీరు ప్రోత్సహించకపోయినా పర్లేదు, ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి కూతలు చేయకండి. మీకు సమయం ఉందేమో నేను మాట్లాడిన మాటల గురించి మీరు వీడియోలు చేయడానికి, మెసేజ్లు టైప్ చేసి ఫేస్బుక్లో పెట్టడానికి మీకు సమయం ఉందేమో. నిజానికి మీ గురించి ఇంత సమయం కేటాయించడం కూడా వేస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇంతసేపు మాట్లాడే లోపు నేను ఒక పుస్తకం చదువుకొని ఉండేదాన్ని, ఒక బుక్ చదువుకొని ఉండేదాన్ని. ఎవరైనా మేధావులకి ఫోన్ చేసి ఆ బుక్లో నాకు వచ్చిన డౌట్స్ గురించి నేను కనీసం తెలుసుకోగలిగి ఉండేదాన్ని. నేను చేస్తున్న ఈ యజ్ఞంలో వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. మీరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నేను అదిరేది లేదు, బెదిరేది లేదు. ఎందుకంటే ఈ యజ్ఞం చుట్టూ ఆ వెలుతురు కోసం తిరిగే పురుగుల్లాగా మిమ్మల్ని అనుకుంటానే కానీ మీరు యజ్ఞ భంగం కలిగించే రాక్షసులు అనే స్థాయి కూడా మీది కాదు. ఎందుకు అంటే దీనికి చాలా పెద్ద మెదడు కావాలి. సమస్యను అర్థం చేసుకోవడానికి, భారతీయతను నింపుకోవడానికి ఫస్ట్ హృదయం కావాలి. ఇదే భారతదేశంలో ఉండి ఇదే భారతదేశంలో తింటూ మా కులం వేరు, మా మతం వేరు, మా భావజాలం వేరు అంటూ ఇదే భారతదేశాన్ని నట్టేట ముంచడానికి తయారైన లాంటి వాళ్ళు మీరు. ఒక భావజాలాన్ని మీ మెదళ్ళలో ఎవరో ఇంత నింపిన దానికే మీరు అలా ఉన్నారు. నేను చేస్తున్న యుద్ధం ఆ భావజాల మూలాన్ని క్రియేట్ చేసిన మూలం మీద. ఎవరైతే ఈ భావజాలాన్ని క్రియేట్ చేసి భారతదేశంలో ఇబ్బందులు గురి చేస్తున్నారో ఆ భావజాలం మూలం మీద నా యుద్ధం, చట్టాలతో నా యుద్ధం. భారతదేశం జోలికి ఎవరూ రాకుండా ఈరోజు అనేక దేశాల గురించి నేను మాట్లాడుతున్నది నా యుద్ధం. డాలర్తో భారత్ యుద్ధం అని నేను 4 నెలల క్రితమే ప్రకటించడం జరిగింది. వెస్టర్న్ కల్చర్ని అతి ఎక్కువగా అవలంబిస్తున్న మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్య తీవ్రత గురించి చెప్పడం జరిగింది. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేసిన చట్టాలు ఈరోజు కుటుంబ వ్యవస్థల్లోకి వచ్చి, కుటుంబాల్లోకి వచ్చి చేస్తున్న ఈ దాడులు ఏదైతే ఉందో దాని గురించి నా యుద్ధం. ఈ చట్టాల మీద యుద్ధం. ఏటికి ఎదురెళ్ళట్లేదు నేను, సునామీకి, సముద్రానికి ఎదురెళ్తున్నాను. మీరు పిల్ల కాలువలు కూడా కాదు, నా దృష్టిలో పిల్ల కాలువలు కూడా కాదు. నేను ఈరోజు సముద్రానికి, సునామీకి ఎదురెళ్తున్నా. ఒక మీడియా ఛానల్ అనుకుంటే నిబద్ధతగా, నిజాయితీగా నిలబడితే సమాజంలో ఎంత మార్పు తీసుకురావచ్చో అని నమ్మిన తరువాత, నిర్ణయించుకున్న తరువాతే నేను ఈ యుద్ధంలోకి దిగాను. డే 1 నుంచి నేను తీసుకున్న ప్రతి అంశం కూడా అలాంటిదే. అంతేగాని మీ పిల్ల చేష్టలకి, మీ పిల్ల మాటలకి కనీస పరిజ్ఞానం, కనీస జ్ఞానం, అవగాహన లేకుండా మాట్లాడుతున్న మీలాంటి వాళ్ళ గురించి కాదు. మగధా న్యూస్ ప్రారంభంలోనే నేను తీసుకున్న ఎజెండా ఇది. నేను మళ్ళీ చెబుతున్నా, బండి సంజయ్ కొడుకు కోసం వచ్చిన సమస్య కాదు ఇది. మగధా న్యూస్ అంటే 6 నెలల క్రితమే బండి సంజయ్ కొడుక్కి వాళ్ళ సమస్య వస్తుందని చెప్పడం మొదలుపెట్టిందా? ఏం మాట్లాడుతున్నారు? మగవాడిని వెధవని చేశారు, టార్గెట్ 35 ఇయర్స్ అని నేను చెప్పాను. వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసి అబ్బాయిల్ని ఈరోజు కుటుంబ నియంత్రణ పేరుతో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తీసుకువెళ్ళి ఆపరేషన్లు చేసేసి ఒక మతం మీద జరిపిన దాడి ఇది. ఆ మతంలో పిల్లలు పుట్టకుండా చేసిన దాడి. ఈరోజు పిల్లల్ని కనండో మొర్రో అంటే ఇన్నేళ్ళు ఒక భావజాలం. నా తండ్రి నా తల్లే 2 పిల్లల్ని కన్న తర్వాత ఈరోజు ఈ జనరేషన్ 3 పిల్లల్ని కంటారా? ఈరోజు కంటారా? ఆ భావజాలాన్ని నింపిన మీరే ఈరోజు ఇప్పటికిప్పుడే మీరు భావజాలం నింపుకోండి అని ఇదే ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మాట్లాడితే మార్చుకుంటారా? దీని గురించి నేను ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు మగవాడిని చట్టంతో కట్టేస్తాం, ఇది కూడా నేనే చెప్పాను. ఎస్, మగవాడిని చట్టంతో ఎందుకు కట్టేస్తున్నారు? మగవాడిని మాత్రమే ఎందుకు కట్టేస్తున్నారు? కొంతమంది మగవాళ్ళు చేసిన తప్పుతో అందరి మగవాళ్ళకి వర్తించేలాంటి చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? పుట్టగానే తెలిసిపోతుందా వీడు మంచోడు వీడు చెడ్డోడు అని? అంటే ఆడవాళ్ళు అందరూ పుట్టగానే మంచివాళ్ళు అని మీరు సర్టిఫికేట్ ఇస్తున్నట్ట? జెండర్ ఆధారంగా చూడొద్దు, నేరం ఆధారంగా చూడాలి సమస్యని. ఎవరు తప్పు చేసినా సరే ఆ క్రైమ్ ఆధారంగా చూడాలి. ఆడవాళ్ళు తప్పు చేస్తే ఒక చట్టాలు, మగవాళ్ళు తప్పు చేస్తే ఒక చట్టాలు తీసుకురావడం అంటే మగవాడు వద్దు అనా ఈ దేశానికి?
ఇదే విషయాన్ని నేను ప్రశ్నించడం జరిగింది. మగవాడిని చట్టంతో కట్టేస్తామని. పేరే పెట్టుబడి, శరీరమే ఆదాయం. ఎస్, ఇదే డబ్బులని, శరీరాన్ని ఎరగా చూయించి డబ్బులు సంపాదిస్తున్న మహిళల గురించి రీసెంట్ గానే నేను మాట్లాడడం జరిగింది. అందులో సింగర్లు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు. ఇది తప్పు, ఈ భావజాలం సరైనది కాదు అని నేను మాట్లాడడం జరిగింది. భార్య పని మనిషి కాదు, మరి భర్త ఏంటి అని కూడా నేను అడగడం జరిగింది. ఇదే కోర్టులు, చట్టాలు ఇష్టం వచ్చినట్టుగా భార్య పని మనిషి కాదు అని చెప్పిన విధానం ఏదైతే ఉందో, మరి భర్త ఏంటి అంటే కోర్టులు కుటుంబాల్లోకి వచ్చి సంసారం చేపించేలాగా, అంటే భర్తకి ఎప్పుడు అన్నం పెట్టాలి, పిల్లలకి ఎప్పుడు అన్నం పెట్టాలి, భర్తని ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఏ డిగ్రీస్ ఆఫ్ లవ్ ఉండాలి, అదే భర్త భార్యని ఎప్పుడు దగ్గరికి తీసుకోవాలి, ఎవరు ముందు లోపలికి వెళ్ళాలి, ఎవరు వెనక్కి లోపలికి రావాలి, ఎవరు పిల్లల్ని ఎత్తుకోవాలి, ఎవరు నిద్రపోవాలి, ఇవన్నీ చట్టాలే చెప్పాయా ఇన్నాళ్ల పాటు? ఇప్పుడెందుకు ఈ చట్టాల రూపంలో ఇన్నేళ్ల పాటు జరిగింది ఏంటిది? బ్రిటిష్ వాడు వచ్చి ఒక రకంగా దాడి చేస్తే ఆ తర్వాత భారతదేశంలో జరిగిన దాడి గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఒక సాంప్రదాయం, ఒక కట్టుబాట్లలో ఈ చట్టాలతోనే పనిచేశారా? ఆ తరం, మన తాతల తరం, మన ముత్తాతల తరం, మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ విధంగానే పనిచేశారా? ఆనాడు లేని విడాకులు సమస్యలు ఈనాడు ఎందుకు పెరుగుతున్నాయి? కల్చర్ పెరిగితే విడాకులు పెరుగుతాయా? కల్చర్ పెరిగితే మీరు కుటుంబాల వ్యవస్థల్ని దృఢం చేయాలి. ఇంకాస్త కల్చర్ పెరిగినప్పుడు సమస్యలు కూడా అర్థం కావాలి. అలా కాకుండా కల్చర్తో పాటు విడాకులు పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఈ చట్టాలు దేనికి ఉపయోగపడుతున్నాయి? విడగొట్టడానికా, కలపడానికా? దీని గురించి నా ఫైటింగ్, దీని గురించి నేను మాట్లాడాను. మా బాడీ మా ఇష్టం, మీ బుద్ధే వంకర అని ఏదైతే మా బట్టలు మా ఇష్టం అన్నప్పుడు, మరి మీ బట్టలు మీ ఇష్టం అన్నప్పుడు ఎలా అయినా తిరగండి. మీరు విప్పుకుంటే ఏంటి, కప్పుకుంటే ఏంటి అని నేను ప్రశ్నించడం జరిగింది. అదే దాన్ని సపోర్ట్ చేసిన నాగబాబు గారి విషయంలో మీ బట్టలు మీ ఇష్టం జై కొట్టిన నాగబాబు, ఆ తమ్మునేలు కూడా చూడండి. ఇదే నాగబాబు గారు మీద గౌరవప్రదమైన కుటుంబం అని నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు. మగవాడు కామాంధుడా, 498 బాధితులతో మగధా న్యూస్ డేట్స్ తో సహా చూపిస్తున్నాను చూడండి. ఇది డిస్ప్లే చేసి ఎన్ని రోజులైంది? 3 వారాల క్రితం నేను ఈ వాయిస్ మాట్లాడాను. బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన సమస్య వచ్చిందని నేను మాట్లాడానా? పోక్సో కేసులో ఒక విద్యార్థులు కావాలని ఒక ఉపాధ్యాయుడి మీద కేసు పెట్టడం ద్వారా వారి కుటుంబం ఎలా చిన్న భిన్నమైందో ఆ ఉపాధ్యాయుడి కుటుంబం చెప్పాను. మళ్ళీ అదే విద్యార్థులు వెళ్ళి మేము తప్పుడు కేసు పెట్టామని వెనక్కి తీసుకున్న ఘటనల గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకుంటూ నాలాగా ఏ మగవాడి జీవితం కూడా ఇలా అవ్వద్దు అని 24 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోతే ఢిల్లీలో మారుమోగిన గొంతులు ఆ తర్వాత మోగబోయినాయి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మగాడు గురించి? దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇన్నాళ్ల పాటు బాధిత మహిళల గురించి గొంతులు వినిపించాం. బాధిత మహిళలు ఉన్నారు, బాధిత మగవాళ్ళు కూడా ఉన్నారు. బాధిత మగవాళ్ళ గురించి కూడా మాట్లాడండి అని నేను చెబుతున్నాను. బాధిత మగవాళ్ళ పక్షం మగదా ఉంటుంది అని కూడా నేను మాట్లాడాను. అలా అని బాధిత మహిళల పక్షాన ఉండను అని కాదు. బాధితులు ఇక్కడ కేవలం బాధితులు మాత్రమే, బాధింపబడుతున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాలి. నేరం తీవ్రత, నేరం శిక్ష వాళ్ళు చేసిన నేరం ఆధారంగా ఉండాలి, జెండర్ ఆధారంగా కాదు అని నేను చెప్పాను. మైనర్ ఏంటి, మేజర్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా. అయినా సరే నేను ధైర్యంగా నిలబడతా. మీరంతా గుంపు మూక అంతా ఒకవైపు ఉన్నా నేను ధైర్యంగా నిలబడతా. అలా నిలబడకపోయి ఉంటే సమాజంలో ఇన్ని సంస్కరణలు జరుగుండేవి కాదు. ఇదే గురజాడ అప్పారావు గారిని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఆయన బాల్య వివాహాలు తప్పని, లేదంటే వాళ్ళకి గుండు చేయించడం తప్పని భర్త మరణించిన తరువాత ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒక పిచ్చోళ్లాగా చూశారు. సమాజం మొత్తం ఒక వైపుకు వెళ్ళిపోయింది. ఆయన ఒక్కళ్ళే ఒక వైపు నుంచున్నారు. నాయి బ్రాహ్మణులందరూ ఆయన మీద యుద్ధం ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళకి పని తగ్గిపోయింది కాబట్టి. అయినా సరే ఆయన నిలబడ్డారా లేదా? సమాజం మొత్తం ఆయన యాక్సెప్టెన్సీలోకి వచ్చిందా లేదా? ఆయనదే కరెక్ట్ అని సమాజం మొత్తం మళ్ళీ ఆయన వెనక నిలబడిందా లేదా? నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. అలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళకే ఆ కష్టం ఏంటి, ఒక వ్యక్తి పడే నరకం ఏంటి. ఎందుకంటే ఏటికి ఎదురెళ్ళడం లేదు, సునామీలకి, సముద్రాలకి, కొన్ని భయంకరమైన భావజాలాలకి ఎదురెళ్ళేటప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక్క విక్టిమ్ అని మీరు నమ్మే మహిళ పక్షాన నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తేనే అల్లాడిపోతున్నారే. దీనిని పార్టీలు వెనకుండి డ్రైవ్ చేస్తున్నాయే. మీరు తీసుకొచ్చిన ఈ భావజాలం బ్రేక్ అయిపోయిందని మీరు అల్లాడిపోతున్నారే. ఇదే అబ్బాయిల పట్ల మనం ఫోటోలు చూపిస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వాడు అది వాడు ఇది అంటాం. ఎస్, వాడు తప్పు చేసినప్పుడు అనాలి. అమ్మాయిని ఎందుకు అనకూడదు? నేను అడిగేది అది. అబ్బాయి తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి. వాడు వెధవ అయితే వెధవ అనే చెప్పాలి, వాడు రోగ్ అయితే రోగ్ అనే చెప్పాలి. కానీ అమ్మాయికి మాత్రం చెప్పొద్దు అనే చట్టాలు ఏంటిది? ఇదేం డిస్క్రిమినేషన్? ఇదేమి జెండర్ వ్యత్యాసం?
ఇదే విధంగా చైనాలో ఎంత తీవ్రమైన సమస్యగా ఉందో చూడండి. చైనాలో దాదాపుగా 300 మిలియన్ల మంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు. మేము పెళ్లిళ్ళు చేసుకోం, ఇన్ని చట్టాలు మా మీద పెట్టినప్పుడు మేము ఎందుకు చేసుకోవాలి? దేనికోసం చేసుకోవాలి? బాధ్యతల కోసమా? అంటే ఆ అబ్బాయికి పెళ్లి కాకముందు ఆ అమ్మాయిని చూస్తేనేమో ఒక చట్టం కింద కేసు, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని ఏమన్నా అంటేనేమో ఒక చట్టం కింద కేసు. ఇలా ప్రతి దశలో కూడా అబ్బాయిల మీదే చట్టాలు ప్రయోగించేలాగా ఉంటే ఇంకా ఆ అబ్బాయి అవసరం ఆ అమ్మాయిలకి ఎందుకు? ఇంకా మా బతుకేదో మేము బతుకుతాం అన్నట్టుగా మారారు. పూర్తిగా భారతదేశంలో ఇప్పటికి 42% మంది, ఇండియాలో పెళ్లిళ్ళనే మాకొద్దు అంటున్న వాళ్ళు 42% మంది అబ్బాయిలు ఉన్నారు అని మిలీనియం పీపుల్ సర్వే రీసెంట్ గానే ఎస్టాబ్లిష్ చేసింది. 42% అబ్బాయిలు మాకు పెళ్ళొద్దు అంటున్నారు. పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత ఈ భరణాలు కట్టలేక, ఈ నరకాలు అనుభవించలేక ఎందుకు బతుకుతున్నామో, అసలు ఎందుకు పుట్టామో అర్థం కాకుండా ఉండేదానికంటే అసలు అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఒకవేళ అమ్మాయిగా కావాలి అంటే అదేదో ఉంటుంది కదా, ఈ కష్టం ఏదో తీసుకువెళ్ళి ఆయా దేశాల్లో, ఇక్కడ గోవాలో లేదంటే బ్యాంకాక్లో ఏవో ఉంటాయి కదా, అలాంటి చోటుకి వెళ్ళొస్తే చాలు అనుకుంటున్నారట ఈ సర్వేల్లో. చూడండి, మిలీనియం పీపుల్ సర్వే చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. ఎంతమంది అబ్బాయిలు ఏమేమి కోరుకుంటున్నారో తెలుస్తుంది. అసలు కుటుంబ వ్యవస్థ ఎందుకు, మాకు పిల్లలు ఎందుకు, మాకు ఈ సంసారాలు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఈ కోర్టుల చుట్టూ తిరగడాలు ఎందుకు? బాధ్యతలతోనేమో మమ్మల్ని కట్టేస్తారు, స్వేచ్ఛ ఏమో వాళ్ళకి ఇస్తారు అని ఈరోజు అబ్బాయిలు తిరగబడుతున్నారు. ఒక విక్టిమ్ గురించి నేను మాట్లాడానని తప్పుపడుతున్న వాళ్ళు ఏం మాట్లాడారు ఇన్ని రోజుల పాటు, ఎవరి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారో అది మీకు తెలీదా? ఈ రోజు మగధా న్యూస్ చూస్తూ మగధా న్యూస్ లక్ష్మి ఏం మాట్లాడిందని ఆ క్లిప్పులు కట్ చేసుకొని మీకు వ్యూస్ కోసం మగధా న్యూస్ని వాడుకుంటున్నారు చూడండి. అలాంటి వాళ్ళకి అర్థం కావాలి. మగధా న్యూస్ బొమ్మ పెట్టుకున్నా చాలు అని ఫీల్ అవుతున్నా మీరు వ్యూస్ కోసం మాట్లాడుతున్నారు, సమస్య గురించి కాదు. సమస్య గురించి మాట్లాడాలి అంటే కనుక నేను చెప్తాను దాని సొల్యూషన్. నేను డిబేట్ పెడుతున్నా, 498A మీద డిబేట్ పెడుతున్నా, రండి, మీరు కూడా రండి. మీరు ఒకవైపు కూర్చోండి, మగవాడికి అన్యాయం జరగడం లేదు అని మాట్లాడే వాళ్ళంతా ఒక సైడ్కి రండి, నేను ఇదే మగవాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ పెడతా అని నేను మొన్న కూడా చెప్పా, ఇవాళ చెబుతున్నా. మీరు నాతో ఫైట్ చేయాలనుకుంటే నేను పెట్టే డిబేట్కి వచ్చి కూర్చోండి, గెస్ట్లా కూర్చోండి, మీకు రాచ మర్యాదలు కూడా చేస్తాను నేను. అలాగే మీరు కూడా బాధిత మహిళలందరి పక్షాన మీరు వెళ్ళి కూర్చోండి, నేను మీతో గొంతు కలుపుతా, మీ వైపు నేను నిలబడతా. ఏ మహిళ ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో వెళదాం, పాత బస్తీకి వెళదాం. ఇందులో ముస్లిం మహిళలు కాదా? మరి ముస్లిం మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా? ఇదే జానీ మాస్టర్ మీద కేసు ఫైల్ అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది? 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో నా మీద ఒక నెంబర్ని చూపించి 5 ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పింది. అంటే 5 ఏళ్ల తరువాత, అంటే మైనారిటీ 18 ఏళ్ళు తీరిన 5 ఏళ్ల తరువాత అమ్మాయికి స్పృహ వచ్చిందా? అప్పటి వరకు పక్కన వాళ్ళకి కూడా చెప్పలేదా? చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? ఏంటిది? ఏం నెంబర్తో గేమ్ ఆడుతున్నాం? మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి? ఈరోజు ముస్లిం మహిళలు ఎంతమంది అరబ్ షేకులు తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారు. ఒక్కొక్క రోజు మీరు పాత బస్తీలో ఒక్కొక్క కుటుంబం గురించి సమస్య తీయొచ్చు. ఎప్పుడు తీశారు మీరంతా? మీరు తీయండి, మీరు డిబేట్లు పెట్టండి, నేను వస్తాను ఆ డిబేట్కి. మహిళల పక్షాన నిలబడి ఇదే ముస్లిం మహిళలు, ఇదే లవ్ జిహాద్ ఆడపిల్లలు, వీళ్ళందరి పక్షాన నిలబడి మాట్లాడదాం. అలాగే నేను పెట్టిన డిబేట్ కూడా మీరు వచ్చి మగవాళ్ళ పక్షాన నిలబడతారా, మగవాళ్ళకి ఆపోజిట్గా కూర్చొని నిలబడతారా? మీరు డిసైడ్ చేసుకోండి. నేను స్ట్రైట్గా సవాల్ విసురుతున్నా. ఒకవేళ లక్ష్మి తప్పు చేసింది అనుకుంటే న్యాయస్థానాలు, ధర్మస్థానాలు, పోలీసులు చూసుకుంటారు, నాకు నోటీసులు ఇస్తారు. నేను లీగల్గా నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆ మాత్రం తెలియకుండానే 2000 సంవత్సరాల చరిత్రని మగధా న్యూస్ నుంచి లక్ష్మి తీసుకొచ్చి చెబుతుందా? లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఆ మాత్రం కూడా మగధా న్యూస్ నుంచి లక్ష్మికి అవగాహన లేకుండా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ధైర్యం ఉంటే, దమ్ముంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, చదువుకొని మాట్లాడండి. నిన్న ఒక సెలబ్రిటీ ఎవరు, జయం రవి, తమిళ హీరో, చాలా ఫేమస్ హీరో, మంచి పేరుంది, లక్షల మంది ఫాలోవర్స్, కోట్ల మంది ఉంటారు. అలాంటి హీరో కన్నీరు పెట్టుకొని నేను ఎందుకు బతుకుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అంటే ఈ చట్టాలు కుటుంబాలని విడగొట్టడానికి ఉపయోగపడుతున్నాయా, కలపడానికి ఉపయోగపడుతున్నాయా? లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తాను ఇదే చట్టాలను అడ్డం పెట్టుకొని అతడి మీద కేసు పెట్టేసి దూరం జరిగితే భరణం కట్టాల్సింది, తన పిల్లలకి, తన భార్యకి భరణం కట్టాల్సింది ఇతడు. కనీసం ఆ బిడ్డల్ని కూడా చూడనివ్వట్లేదు. నా బిడ్డల్ని కూడా చూసి నాకు 2 ఏళ్ళు అయింది అని అతడు ఏడుస్తుంటే ఆడవాళ్ళ గుండెలు కరగట్లేదా? ఆడవాళ్ళకి ఏడుపు రావట్లేదా? కానీ ఇతడు మాత్రం సంపాదించి భరణం కట్టాలి ప్రతి ఏడాది తన పిల్లలకి, భార్యకి,
వాళ్ళ పోషకానికి కావలసిన డబ్బంతా అతడు ఇవ్వాలి. ఎందుకు? కేవలం తాళి. 3 ముళ్ళు వేసిన పాపానికి నువ్వు మగవాడివి కాబట్టి నీ మీద చట్టం ఇలాగే పనిచేస్తుంది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు కాబట్టి నువ్వు ఈ నరకంలోకి వెళ్లాల్సిందే అని కాలితో ఆ భార్య తన్ని వెళ్ళిపోయినట్టు కాదా బిడ్డల్ని తీసుకొని? ఇదంటారా? ఇదా చట్టాలు? ఈ విధంగా నా పని చేయాల్సింది? ఆ అబ్బాయి ఏడుస్తుంటే ఏ మగవాడి ఏడుపు అవసరం లేదా మనకి? ఓపెన్ గా అంత పెద్ద హీరో వచ్చి ఏడుస్తుంటే ఇక సామాన్య అబ్బాయిల పరిస్థితి ఏంటి? ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు ఎన్ని నరకాలు అనుభవిస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ కనీసం చెప్పుకోలేకపోతున్నారు. ఒక రకంగా ఐటీ పరంగా వాళ్ళకున్న స్ట్రెస్, టెన్షన్స్, దీంతో పాటు ఇలాంటి కేసులు ఎలా విడిపోతున్నారు. ఎన్ఆర్ఐలుగా వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకొని విడాకులు తీసుకొని బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి కేసులు పెట్టుకుంటున్న కేసులు ఎన్ని? ఏ ఒక్క పెళ్ళైనా సరే పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేస్తున్న పెద్దలు ఈ పెళ్లి నిలబడుతుందా లేదా అని మనసులో ఆలోచిస్తూ అక్షింతలు వేస్తున్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి తీవ్రత. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నిలబడ్డాను. ఈరోజు జయం రవి తమిళ హీరో మాత్రమే కాదు, నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. ఇదే విజయ్ జోసెఫ్ తన భార్యకి దూరంగా జరిగి తన కుమారుడు ఏమి అనౌన్స్ చేశాడు? సరిగ్గా ఎన్నికలకు ముందు తన తండ్రి మీద చేసిన దాడి ఏంటి? ఎలాంటి యుద్ధం చేశారు వీళ్ళు? నేను నీ ఇంటి పేరు కూడా తీసేస్తాను అని చెప్పేసి సొంత కుమారుడే విభేదించాడు అంటే మొత్తం ఆవిడ కోరుకున్నది ఏంటి? ఆ భార్య కోరుకున్నది ఏంటి? ఇన్నాళ్ళు నీతో పాటు ప్రయాణం చేసి సరే సమస్యలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ జీవితాల్లోకి ఇంకెవరైనా చొరబడ్డారా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అది ఎవరికీ తెలియదు. కానీ ఈ అమ్మాయి అతను పతనం అవ్వాలి అని కోరుకున్నట్టు కాదా? రాజకీయంగా పతనం అవ్వాలని కోరుకుంది కాబట్టే కొడుకుని అస్త్రంగా ప్రయోగించినట్టు కాదా? ఇదా మరి? ఇంకా వీళ్ళు కలిసే అవకాశాలు ఉంటాయా? ఎక్కడైనా ఛాన్స్ ఉందా? ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత తన కుమారుడు వాళ్ళ అమ్మ ట్రాప్లో ఉన్నాడా? ఆ కుమారుడు అలా వెళ్ళిపోతుంటే ఆ తల్లి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదా? అది నాకు మీ నాన్నకి మధ్య జరుగుతున్న యుద్ధం. అవునన్నా కాదన్నా నువ్వు ఆయనకి పుట్టిన కొడుకువి, నువ్వు ఇంటి పేరు నీ DNA మొత్తం అతనికి సంబంధించిందే కొనసాగుతుంది అని ఆ తల్లి చెప్పుంటే ఎంత గౌరవంగా ఉండేది. ఈనాటి మహిళ కాబట్టి అలా చేసింది. ఆనాటి మహిళలైతే అలా చేస్తారా? ఎవరైనా చేశారా? తమ భర్త గౌరవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేలాగా వ్యవహరించినప్పుడు ఇంకా భర్త మనసు విరిగిపోతుందా, అతుక్కుంటుందా? భర్త కాబట్టి మగాడు కాబట్టి విరిగిపోకూడదు అంటే ఎట్లా? ఇది ఎక్కడ? ఇది శాస్త్రమా, సాంప్రదాయమా, చట్టమా? ఇప్పటికిప్పుడే తీసుకొచ్చినది. అంటే ఈనాటి మహిళగా మీరు వ్యవహరిస్తున్న తీరును తప్పుపడితే తప్పు. మరి ఆనాటి మహిళలు, మీ అమ్మమ్మలు, మన నాన్నమ్మలు, వీళ్ళందరూ కుటుంబాలని కాపాడుకోలేదా? ఎందుకు వాళ్ళ ఔదార్యం, వాళ్ళ స్త్రీతనం, వాళ్ళ ఓర్పు, వాళ్ళ నేర్పు ఎందుకు రాలేదు ఈనాటి మహిళలకి? అది నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఇక్కడ విజయ్ జోసెఫ్ ఈనాడు తమిళనాడు ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ఒక టాప్ హీరో, అలాంటి వ్యక్తికే తప్పలేదు ఇలాంటి సమస్యలు. అతడు మాత్రమే కాదు, ఈ జయం రవి మాత్రమే కాదు, అనేక మంది ఇలాంటి తెలుగు వాళ్ళలో కూడా సెలబ్రిటీలుగా, సినీ ప్రముఖులుగా ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని లోపల మదన పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఖచ్చితంగా ఇక భార్య అవసరమా అని ప్రశ్నించుకునేలాగా మారిపోయిన పరిస్థితులు, తీవ్రతలు ఉన్నాయి. మహిళని చూస్తేనే భయం వేస్తుంది అన్నట్టుగా మారిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే విజయ్ జోసెఫ్ విషయంలో నేను ఇక్కడ తెలుగు నేల మీద ఉన్న పరిస్థితిని చెప్తాను. విజయ్ జోసెఫ్ భార్య ఆ విధంగా చేస్తే ఇదే తెలుగు వాళ్ళలో సెలబ్రిటీగా ఉన్న రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? మరి ఇంటి పేరు కొణిదెల అని ఉంది కదా, మరి దాన్ని మీరు కంటిన్యూ చేస్తారా అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఆ కుటుంబం ఇప్పటికీ మేము విడిపోయినా అది మా వ్యక్తిగత, మా ఇద్దరికి సంబంధించింది. ఆ కుటుంబంతో బంధం నాకెలా పోతుంది? అతడికి పెద్దనాన్నలు ఉన్నారు, అతడికి అత్తలు ఉన్నారు, అతడికి తండ్రి ఉన్నాడు, అతడికి ఇది ఉన్నాడని ధైర్యంగా చెప్పారు మన మహారాష్ట్ర మహిళగా రేణు దేశాయ్ గారు. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ ఈ రోజు వాళ్ళిద్దరికీ మధ్య వచ్చిన సమస్యని ఫ్యామిలీకి చుట్టలేదు. తన కొడుకుల్ని, తన కూతురిని ఈ రోజు తండ్రికి దూరం చేయలేదు. అది వాళ్ళిద్దరికీ మధ్య వచ్చిన సమస్యగానే చూశారు. ఆ విధంగానే తను దూరంగా ఉన్నారు. అది ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారా, ఆవిడ ఆ పనిష్మెంట్ ని అనుభవిస్తూ దూరంగా ఉన్నారా, అది ఆవిడకి మాత్రమే తెలుసు. ఇది ఆనాటి మహిళల నేర్పు, ఓర్పు. ఈ రోజు ఆవిడొక్కటే ఇబ్బంది పడుతున్నా సరే ఆ కుటుంబాన్ని మాత్రం చెక్కు చెదరనీయకుండా ఉండగలిగి నేర్పు ఉంది చూడండి, ఆ ఓదార్పు ఉంది చూడండి. అంత పెద్ద బ్రాడ్ మైండ్ ఈనాటి మహిళలకు లేదు. అది ఎంతో కొంత రావాలి అని నేను చెబుతున్నాను. మీ సమస్యతోనే ఫైటింగ్ చేయాలి తప్ప దీని సమాజానికి, ఇంకో కుటుంబ పతనాలకి, ఆపోజిట్ వ్యక్తి నాశనానికి కోరుకుంటే గనక ఈరోజు సమాజం నిర్వీర్యం అయిపోతుంది, దేశం సర్వనాశనం అయిపోతుంది.
ఈ దేశాన్ని, ఈ కట్టుబాట్లను, సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని నా గళాన్ని బలంగా వినిపిస్తున్నా. ఇందులో నాకు లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చిన నాడు నేను ఖచ్చితంగా దానిని ఎదుర్కోవాలి. ఈ నెంబర్ గేమ్ ఎవరైతే ఆడుతూ చట్టాలు చేశారో 18 అనే ఒక నెంబర్ మీద పెట్టి పోక్సో కేసులు పెడుతున్న వాళ్ళు, 498A అని పెడుతున్న కేసులు వాళ్ళు, దీని మీద నా యుద్ధం. కుటుంబ వ్యవస్థని బలోపేతం చేయడం మీద నా యుద్ధం. ఇటు సంసారం ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరు కూడా సమానంగా జోడెద్దుల్లాగా ముందుకు వెళ్ళాలి. సంసారం అంటే ఇది అని చెప్పడం నా ఉద్దేశం. దానిని బలపరచడానికి భారతదేశంలో రావాల్సిన చట్టాలేంటి, న్యాయాలేంటి, ఎలా ముందుకు వెళితే ఆ సంసారాలు ఉంటాయి. ఎక్కడైనా సరే మహిళ ఓర్పుగా ఉన్న చోట ఆ సంసారం గట్టెక్కిందా, మహిళ తిరగబడిన చోట గట్టెక్కిందా, ఆ విషయం కూడా తెలియాలి. తీవ్రమైన, ఘోరమైన, క్రూరమైన మగవాళ్ళు ఉంటే వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. అలాంటి దానికి ఉండాల్సిన చట్టాలు ఇవా? ఈ రోజు అలాంటి క్రూరమైన మగవాళ్ల కోసం అమాయకమైన మగవాళ్ళు కూడా అదే చట్ట పరిధిలోకి రావడాన్ని ఎలా చూడాలి? అసలు అమాయకుడు, క్రూరుడు అని చెప్పడానికి పారామీటర్స్ ఏంటి? ఏ తప్పు చేస్తే వీడు మగాడు క్రూరుడు, ఏ తప్పు చేస్తే వీడు మంచోడు, ఈ విషయాలు మాట్లాడాలి. ఇదే భార్యలు ముట్టుకుంటేనేమో భార్యను కూడా ఇష్టం లేకుండా ముట్టుకోవద్దు అని ఒక చట్టాలు ఉంటాయి. ముట్టుకోకపోతేనేమో వీడు మగాడు కాదురా బుజ్జి అని చెప్పే చట్టాలు ఉంటాయి. ఎట్లా బతకాలి? ఎలా ఉన్నాయి ఈ చట్టాలు? ఎగ్జాక్ట్లీ నా ఫైట్, నా క్లారిటీ, నా లక్ష్యం, నా గమ్యం నాకు కనబడుతున్నాయి. నేను దాని మీదే ఉంటాను. మీలో మధ్యలో నుసుపురుగులు అంటారు, దీపం చుట్టూ తిరిగే నుసుపురుగుల్లాగా వచ్చే మీలాంటి వాళ్ళ గురించి నేను ఇక మీద సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరంతా నా ఫోటోలు పెట్టుకోండి, మగధా న్యూస్ లోగోలు పెట్టుకోండి, నా వీడియోలు పెట్టుకోండి, ఆడియోలు పెట్టుకోండి. ఈ రోజు వరకు ఒక్కళ్ళకి కూడా కాపీ రైట్స్ కానీ, లేదంటే ఎవరికి కూడా రిపోర్ట్ కొట్టడం కానీ, ఎవ్వరికి ఒక రిప్లై పెట్టడం కానీ నేను చేయలేదు. ఇలాగే ఉంటా. ఎన్నాళ్ళు చేసుకుంటారో చేసుకోండి. మీకు కనీసం వ్యూస్ వస్తాయి. మగధా న్యూస్ని లక్ష్మి ఫోటో వాడుకోవడం వల్ల వ్యూస్ వస్తాయి అనుకుంటే యూ క్యారీ ఆన్. రైట్? దట్స్ ఆల్ ఫర్ నౌ.